రైతు సోదరులకు నమస్కారం. వ్యవసాయ శాఖ తెలంగాణ ప్రవేశపెట్టినటువంటి ఫెర్టిలైజర్ అనే మొబైల్ ఆండ్రాయిడ్ యాప్ను ఉపయోగించి తెలంగాణ రైతులు యూరియాని ఏ విధంగా బుకింగ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో వివరిస్తాను. అలానే పౌరులు కూడా యూరియా బ్యాగుల సంఖ్యను చూసే విధానం చూపించడం జరుగుతుంది. మొదట రైతు యూరియాని బుకింగ్ చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం. కేవలం 4 స్టెప్పుల ద్వారా రైతులు యూరియాని బుకింగ్ చేసుకోవచ్చు. స్టెప్ నంబర్ 1, ఈ యాప్ ఇన్స్టాల్ చేయడం. స్టెప్ నంబర్ 2, ఈ యాప్ సైన్ ఇన్ అవ్వడం. స్టెప్ నంబర్ 3, సాగు వివరాలు జోడించడం. స్టెప్ నంబర్ 4, యూరియా సంచులు బుకింగ్ చేయడం. స్టెప్ నంబర్ 1, ఈ యాప్ ఇన్స్టాల్ చేయడం. మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ ను ఈ విధంగా ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్ ను ఓపెన్ చేసి ఫెర్టిలైజర్ అని టైప్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్న ఫెర్టిలైజర్ యాప్ ను ఇన్స్టాల్ చేయాలి. లేదా యూట్యూబ్ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లోను మరియు కామెంట్ బాక్స్ లో మొదటి కామెంట్ లో ఇచ్చినటువంటి లింక్ ఓపెన్ చేసి కూడా ఈ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇన్స్టాల్ అయిన యాప్ ను ఓపెన్ చేయాలి. స్టెప్ నంబర్ 2, సైన్ ఇన్ అవ్వడం. యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా స్క్రీన్ కనిపిస్తుంది. దీనిలో పైన కుడిపక్క కార్నర్ లో ఉన్నటువంటి ఈ ట్యాబ్ మీద క్లిక్ చేయడం ద్వారా తెలుగు భాషకు మారుస్తున్నాను. రైతు రేడియో బటన్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత రైతు మొబైల్ నంబర్ ను ఎంటర్ చేసి కింద కనిపిస్తున్నటువంటి ధృవీకరించండి అనే బటన్ మీద క్లిక్ చేశాను. సెలెక్ట్ డిస్ట్రిక్ట్ మీద క్లిక్ చేసి జోగులాంబ గద్వాల్ జిల్లాను సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఓటీపీను పంపండి అనే బటన్ మీద క్లిక్ చేశాను. రైతు భరోసా పోర్టల్లో ఉన్నటువంటి రైతు మొబైల్ నంబర్ కు ఈ ఓటీపీ వస్తుంది. రైతు మొబైల్ నంబర్ కు వచ్చినటువంటి ఓటీపీను ఇక్కడ ఎంటర్ చేసి ఓటీపీను ధృవీకరించండి అనే బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. వెంటనే తరువాత స్క్రీన్ అయినటువంటి రైతు హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ హోమ్ పేజ్ నందు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నటువంటి యూరియా సంచుల సంఖ్యను అలానే జిల్లాలో అందుబాటులో ఉన్నటువంటి యూరియా సంచుల సంఖ్యను కూడా చూడవచ్చు. ఇందులో 3 అంశాలు కనిపిస్తున్నాయి. సాగు వివరాలు జోడించండి, యూరియా సంచులు బుక్ చేయండి, బుకింగ్ చరిత్ర. 3వ స్టెప్ సాగు వివరాలు జోడించడం. సాగు జోడించండి అనే బ్లూ కలర్ లో ఉన్నటువంటి బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే సాగు ప్రకటన జోడించండి అనే పేజ్ ఓపెన్ అవుతుంది. దీనిలో పంట కాలం కనిపిస్తుంది. దీని కింద ఆ రైతుకు ఉన్నటువంటి పట్టా పాస్బుక్ నంబర్లు అన్ని కూడా ఒకే చోట కనిపించడం జరుగుతుంది. దాని కింద రైతు వివరాలు మరియు రైతుకు ఉన్నటువంటి భూమి వివరాలు కూడా కనిపిస్తాయి. ఈ రైతుకు మొత్తం 5 ఎకరాల విస్తీర్ణం ఉంది. ఈ రైతు 3 ఎకరాలు వరి సాగు చేస్తున్నాడు కాబట్టి సాగు విస్తీర్ణంలో 3 ఎకరాలను టైప్ చేసి సాగులో ఉన్న పంట దగ్గర వరి పంటను సెలెక్ట్ చేసి సాగు వివరాలు ప్రకటించండి అనే బటన్ మీద క్లిక్ చేసిన తరువాత నిర్ధారణ చేయండి అనేటువంటి ఒక పాపప్ మెసేజ్ కనిపిస్తుంది. ఇందులో అవును అని సెలెక్ట్ చేస్తున్నాను. మరొక పాపప్ మెసేజ్ బాక్స్ కనిపిస్తుంది. ఇందులో మీ పంట వివరాలు నమోదు కాబడినవి, ఇప్పుడు యూరియా సంచులను మీరు బుక్ చేసుకోవచ్చు అనే సందేశం కనిపిస్తుంది. సరే మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు రైతు హోమ్ పేజీకి వెళ్తుంది. రైతు పంటను సెలెక్ట్ చేసేటప్పుడు ఈ సీజన్ లో రైతు వేసినటువంటి పంట మొత్తం కూడా ఒకేసారి సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. రైతు ఒక పంట కంటే ఎక్కువ పంటలు వేసినప్పుడు మల్టీ క్రాప్స్ మీద సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. 4వ స్టెప్ యూరియా సంచులు బుకింగ్ చేయడం. యూరియా సంచులు బుక్ చేయండి అనేటువంటి గ్రీన్ కలర్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే యూరియా సంచులు బుక్ చేయండి అనేటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ పీపీబీ మీద క్లిక్ చేసినట్లయితే ఆ రైతు యొక్క పాస్బుక్ వివరాలు కనిపిస్తాయి. అన్ని పట్టా పాస్ పుస్తకాలు చూపించండి అనే బాక్స్ మీద సెలెక్ట్ చేసినట్లయితే ఆ రైతుకు ఉన్నటువంటి అన్ని పాస్బుక్ వివరాలు ఇక్కడ కనిపిస్తాయి. ఇందులో పాస్బుక్ వివరాలు, పంట వివరాలు కనిపిస్తున్నాయి. సదరు రైతు 3 ఎకరాలు వరి పంట సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి ఇక్కడ 3 ఎకరాల వరి పంట కనిపిస్తుంది. ఈ 3 ఎకరాలకు గాను అతను అర్హత పొందిన బ్యాగుల సంఖ్య 8 బ్యాగులు. ఈ 8 బ్యాగులు 2 దశలలో తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఫేజ్ 1 అనగా దశ బుక్ చేయండి 1 మీద క్లిక్ చేసినట్లయితే బుక్ ఫేజ్ 1 అనేటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు సెలెక్ట్ మండలం మీద క్లిక్ చేసి గద్వాల మండలం సెలెక్ట్ చేస్తున్నాను. డీలర్ ను శోధించండి మీద క్లిక్ చేసి పైన సెర్చ్ బాక్స్ లో డీలర్ పేరు టైప్ చేసి డీలర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా డ్రాప్ డౌన్ బాక్స్ ను స్క్రోల్ చేసి డీలర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక డీలర్ ను నేను సెలెక్ట్ చేస్తున్నాను. సదరు రైతుకు మొత్తం అర్హత ఉన్న బ్యాగుల సంఖ్య 8. మొదటి దశలో 4 బస్తాలకు అర్హత ఉంది కాబట్టి 4 బ్యాగులు టైప్ చేసి బుక్ చేయండి అనే బటన్ మీద క్లిక్ చేశాను. బుకింగ్ నిర్ధారించండి అనే పాపప్ మెసేజ్ బాక్స్ వస్తుంది. నిర్ధారణ చేయండి మీద క్లిక్ చేశాను.
చేశాను. ఇక్కడ రైతుకు బుకింగ్ ఐడితో పాటు సదరు డీలర్ దగ్గర 4 యూరియా బ్యాగులు బుక్ చేసినట్లు, 1 రోజు లోపు బస్తాలు తీసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని తెలియజేస్తూ పాపప్ మెసేజ్ కనిపిస్తుంది. ఇక్కడ సరే మీద క్లిక్ చేశాను. రైతుకు 4 బస్తాల యూరియా బుకింగ్ అయినది. ఇప్పుడు పైన కనిపిస్తున్నటువంటి బ్యాగ్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే రైతు హోమ్ పేజ్ కి వెళ్తుంది. ఇక్కడ సదరు రైతు బుకింగ్ చేసుకున్నటువంటి యూరియా సంచుల సంఖ్యను బుకింగ్ చరిత్ర అనేటువంటి బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా చూడవచ్చు. ఈ పేజ్ నందు ఆ రైతు యొక్క బుకింగ్ ఐడి కనిపిస్తుంది. బుకింగ్ చేసిన తేదీ, బుకింగ్ వ్యాలిడిటీ తేదీ తెలియజేస్తుంది. బుకింగ్ వ్యాలిడిటీ 1 రోజు ఉంటుంది. పబ్లిక్ హాలిడే ఉన్న రోజు తదుపరి రోజు వరకు వ్యాలిడిటీ ఉంటుంది. సదరు రైతు ఈ బుకింగ్ ఐడిను మరియు పాస్బుక్ లేదా ఆధార్ కాపీలను ఆ డీలర్ వద్దకు వెళ్లి చూపించి యూరియా సంచులను కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. ఇది ఇప్పటి వరకు రైతు యూరియా సంచులను బుకింగ్ చేసుకునేటువంటి పూర్తి విధానం. తరువాత ఫేజ్ యూరియా బుకింగ్ చేసుకునేట కొరకు 15 రోజులు ఆగవలసి ఉంటుంది. ఇప్పుడు పౌరులు యూరియా సంచులను చూసేటువంటి విధానం చూద్దాము. యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది. పౌరులు ఎవరైనా రాష్ట్రంలోను మరియు జిల్లాలో ఉన్నటువంటి యూరియా సంచుల సంఖ్యను చూడాలి అనుకుంటే యాప్ ను ఓపెన్ చేసిన తర్వాత పౌరుడు అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత తన మొబైల్ నంబర్ ను ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాలి. ఇక్కడ వారు రాష్ట్రంలోను మరియు సెలెక్ట్ చేసుకున్నటువంటి జిల్లాలోను ఉన్నటువంటి యూరియా సంచుల సంఖ్యను చూడవచ్చు. ఇది ఇప్పటి వరకు రైతులు యూరియాను బుకింగ్ చేసుకున్నటువంటి పూర్తి ప్రాసెస్. అలానే పౌరులు ఎవరైనా కూడా యూరియా సంచుల సంఖ్యను చూసేటువంటి విధానం. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయడం ద్వారా రైతులు వారికి ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ మొబైల్ యాప్ లో యూరియా బుకింగ్ చేసుకున్నటువంటి సమయము ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 10 గంటల లోపు. స్మార్ట్ ఫోన్ లేని రైతుల కొరకు మరియు యాప్ అవగాహన లేని రైతుల కొరకు డీలర్ పాయింట్ వైజు వాలంటీర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. వీరి ద్వారా ఆ రైతులు యూరియాను బుకింగ్ చేసుకోవచ్చు. ఈ ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ను రాష్ట్రంలో 6 జిల్లాలు తప్ప అన్ని జిల్లాల్లో విజయవంతంగా రైతులు ఉపయోగిస్తున్నారు. ఈ 6 జిల్లాలు ఆదిలాబాద్, జనగాం, నల్గొండ, మహబూబ్ నగర్, పెద్దపల్లి మరియు జగిత్యాల. ఈ 6 జిల్లాలు కూడా త్వరలోనే ఈ యాప్ ను ప్రవేశపెట్టడం జరుగుతుంది. యూరియాను బుకింగ్ చేసుకునే క్రమంలో ఏదైనా సమస్యలు వచ్చినట్లయితే మీ సమీప వ్యవసాయ విస్తరణ అధికారి లేదా మండల వ్యవసాయ అధికారిని కలిసి మీ సందేహాలను నివృత్తి చేసుకోగలరు. కావున రైతు సోదరులు అందరూ ఈ ఫెర్టిలైజర్ యాప్ ద్వారా విజయవంతంగా యూరియాను బుకింగ్ చేసుకోగలరని కోరుకుంటున్నాము.